ఈ రోజు వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం ప్రాథమిక స్థాయిలో పూర్వగణితం గణిత విద్య అవగాహన గురించి తెలుసుకుందాం. ఇందులో మొత్తంగా 7 చాప్టర్లు ఉన్నాయి. మొదటిది గణిత శాస్త్ర పరిచయం, రెండవది గణిత శాస్త్రం బోధనా నియమాలు పద్ధతులు, మూడవది లెక్కించడం సంఖ్యలు పరిక్రియలు, నాలుగవది జ్యామితీయ ఆకారాలు అంతరాలాలు అమరికలు కొలతల దృశ్యీకరణ, ఐదవది దత్తాంశ నిర్వహణ, ఆరవది పాఠ్య గ్రంథాలు బోధనా శాస్త్రాల అవగాహన, ఏడవది తరగతి గది ప్రణాళిక మూల్యాంకనం. మొదటి అధ్యాయం గణిత శాస్త్ర పరిచయం. సకల శాస్త్రాలకి మూలం ద్వారం లాంటిది గణితం. బేకన్. పరిచయం. ప్రతి మనిషికి తన దైనందిన జీవితంలో గణితం ఒక అంతర్భాగం. చాలా మంది అనేక సందర్భాల్లో తమకు తెలిసి లేదా తెలియకుండా అనేక గణితాంశాలను ఉపయోగిస్తూ ఉంటారు. గణితానికి అనేక ప్రయోజన విలువలు ఉన్నాయి. అందువల్లనే గణితాన్ని మనం ప్రాథమిక స్థాయిలో ఒక విషయంగా బోధించడం జరుగుతుంది. ప్రాథమిక స్థాయిలో పిల్లలు అభ్యసించే గణిత భావనలను తమ నిజ జీవిత సందర్భాల్లో ఉపయోగించే విధంగా అనుసంధానిస్తూ బోధించవలసిన అవసరం ఉంది. గణితాన్ని బోధించడానికి ముందు దాని గురించి తెలుసుకోవడం ఉపాధ్యాయుల మొదటి కర్తవ్యం. ఈ అధ్యాయంలో నిత్య జీవితంలో గణితం ప్రాముఖ్యత, గణితాన్ని బోధించవలసిన అవసరం, గణితంలోని అంశాల గురించి తెలుసుకుందాం. లక్ష్యాలు. ఈ అధ్యాయం చదివిన తరువాత కింది లక్ష్యాలను సాధిస్తారు ఛాత్రోపాధ్యాయులు. గణితం అంటే ఏమిటో తెలుసుకోగలరు. నిత్య జీవితంలో గణిత అవసరాన్ని ప్రాముఖ్యతను గుర్తించగలరు. ప్రాథమిక స్థాయిలో గణితాన్ని బోధించడం వల్ల పిల్లల్లో పెంపొందించే విలువలు, బోధనోద్దేశాలు, లక్ష్యాలను వివరించగలరు. ఇతర విషయాల బోధనలో గణితాన్ని అనుసంధానించగలరు. గణితంలోని అంశాలైన భావనలు, ప్రక్రియలు, సంకేతాలు, పరిభాషలను అవగాహన చేసుకుంటారు. గణితీకరణం అంటే ఏమిటో తెలుసుకుంటారు. ఇప్పుడు గణితం అంటే ఏమిటి, జీవితంలో ఇది ఎక్కడ ఏ రూపాల్లో కనిపిస్తుంది, గణితం అంటే ఏమిటి? మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం గ్రీకు భాషలోని మ్యాంథెనిన్, టెక్నే అనే పదాల నుంచి తీసుకోవడం జరిగింది. మ్యాంథనిన్ అంటే నేర్చుకోవడం, టెక్నే అంటే ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి అని అర్థం. గణితం అంటే వివిధ విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ అని చెప్పవచ్చు. గణితం అంటే సూక్ష్మ పద్ధతిలో నేర్చుకోవడం, ఒక కళగా నేర్చుకోవడం. సంస్కృతంలో గణ్ అంటే గణించడం లేదా లెక్కించడం అని అర్థం. అంటే గణించడానికి లేదా లెక్కించడానికి ఉపయోగించేదే గణితం. లెక్కించడాన్ని పరిశీలిద్దాం. సంఖ్యలను వరుసగా చదివితే సంఖ్యలను చదవడం అవుతుంది. వస్తువులను సంఖ్యలకు అన్వయించి చదివితే లెక్కించడం అవుతుంది. గణితం ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందడానికి లెక్కించడం తొలిమెట్టుగా చెప్పుకోవచ్చు. ఒకసారి గణిత చతుర్వేద పరిక్రియలను పరిశీలిద్దాం. వస్తువులను లెక్కించడంలో సంకలన పరిక్రియ ఇమిడి ఉంటుంది. 1, 2, 3 అని వస్తువులను కలుపుతూ సంకలన పరిక్రియ నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే 10, 9, 8, 1 అని 10 వస్తువులను అవరోహణ క్రమంలో లెక్కిస్తున్నప్పుడు వ్యవకలనం ఇమిడి ఉంటుంది. 4 వేర్వేరు వస్తువులు 4 చొప్పున 3 కుప్పలు ఉన్నాయనుకుంటే 4ను 3 సార్లు లెక్కిస్తాం. కాబట్టి 3 4ల 12 అని లెక్కిస్తాం. ఇక్కడ గుణాకార పరిక్రియను సంకలన పునరావృతంగా గమనించవచ్చు. అంటే సంకలనాన్ని పదే పదే చేయడానికి బదులు గుణాకార పరిక్రియ ద్వారా సూక్ష్మ పద్ధతిలో లెక్కించడం జరుగుతుంది. అంటే గుణించడం ప్రారంభించినప్పుడు గుణాకార పరిక్రియతో సూక్ష్మ పద్ధతిలో నేర్చుకోవడం ప్రారంభమవుతుంది. అలా గుణాకార పరిక్రియలో ప్రారంభమైన సూక్ష్మ పద్ధతిలో నేర్చుకునే విధానమైన గణితం ఇంకా సూక్ష్మ పద్ధతిలో ఎలా లెక్కించాలో, సమస్యలను ఎలా సాధించాలో లోతుగా అధ్యయనం చేస్తుంది. అందుకు భాగాహారం, వ్యవకలన పునరావృతంగా సూక్ష్మ పద్ధతిలో నేర్చుకోవడం జరుగుతుంది. గణితాన్ని వివిధ శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు. కొన్నింటిని పరిశీలిద్దాం. సంఖ్యలు, రాశులు, మాపనాల శాస్త్రమే గణితం. బెల్. సంఖ్య, పరిమాణం, ఆకారాల శాస్త్రమే గణితం. పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే గణితం. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం. మేరియా పియరీ. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం. బెంజమిన్ పీర్స్. గణితం సంఖ్యలకు, అంతరాలాలకు సంబంధించిన శాస్త్రం. హేతువాద దృక్పథం. ఉత్పాదకతల కోసం ఏర్పడిన విజ్ఞాన శాస్త్రం గణితం. అమూర్త భావనలతో తర్కబద్ధంగా, విశ్లేషణాత్మకంగా వ్యవహరించడానికి తగిన ప్రత్యేక తరహా సాధనం గణితం. పై నిర్వచనాల ఆధారంగా గణితం అంటే కేవలం అంకెలు, సంఖ్యలు లెక్కించడం, మాపనాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది మానవునిలో బౌద్ధికపరమైన నైపుణ్యాలైన ఆగమన, నిగమన, హేతువాదాన్ని, తార్కిక ఆలోచనను అభివృద్ధి పరిచే శాస్త్రంగా భావించవచ్చు. జీవితంలో గణితం ఎక్కడ ఏ రూపాలలో కనిపిస్తుంది?
మానవుని జీవితంలో గణితం అనేక ప్రదేశాలలో, సందర్భాలలో, వివిధ రూపాలలో గోచరిస్తుంది. విశ్వాంతరాళంలో గణితం ఉనికి లేని ప్రదేశం అంటూ లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సువిశాల విశ్వంలో గణితం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి వీక్షిద్దాం. ఈ విశ్వంలో ఎన్నో గ్యాలక్సీలు, ప్రతి గ్యాలక్సీలో ఎన్నో నక్షత్రాల రాశులు, గ్రహాలు, ఉపగ్రహాలు ఉన్నాయి. వాటి జీవిత కాలాన్ని గాని, వాటి మధ్య దూరాలను, గురుత్వాకర్షణ శక్తులను, భ్రమణం, పరిభ్రమణాలను లెక్కించడానికి గణితం అవసరం. పంచభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాల్లో గణితం కనిపించనిదే ఏదీ లేదు. భూ వ్యాసార్థం, నీటి ఘన పరిమాణం, గాలి ఆక్రమించే స్థలము, ఉష్ణోగ్రత మొదలైన వాటి మాపనంలో గణితం అవసరమవుతుంది. అంతేకాదు మన ఇల్లు, పాఠశాల, పొలము, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్, బస్సు స్టేషను, రైల్వే స్టేషను, ఆట స్థలము, రోడ్డు, ఆసుపత్రి, దుకాణం, కార్యాలయాలు, కర్మాగారాలు, వాటి పరిసరాలు, అలాగే వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, వైద్యం, ఇంజనీరింగ్ లాంటి అనేక వృత్తులలో గణితం కనిపిస్తుంది కదా. అది ఎలాగో ఆలోచించండి. కంప్యూటర్లలో ఉపయోగించే యంత్ర భాష ద్విసంఖ్యామానంలో ఉంటుంది. అంటే ఆ భాష మొత్తం 0, 1 రూపంలోనే ఉంటుంది. సాంకేతికంగా కంప్యూటర్ అభివృద్ధికి మూలం గణితమే కదా. ఈ రోజు కంప్యూటర్ ఉపయోగించని రంగాలు లేవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనం అనునిత్యం ధరించే దుస్తులను ఒకసారి పరిశీలించి చూడండి. వాటిపై అనేక రంగులలో వివిధ రకాలైన అమరికలతో కూడిన డిజైన్లు కనిపిస్తాయి. మంచం మీద పరుచుకునే, కప్పుకునే దుప్పట్లను, కిటికీలకు, ఇంటి గుమ్మాలకు వేలాడదీసే పరదాలను పరిశీలిస్తే ఎన్నో రకాల అమరికలు, వివిధ రకాల గణిత ఆకారాలు కనిపిస్తాయి. పురాతన, ఆధునిక కట్టడాలను పరిశీలిస్తే వాటిలో గణితం ఏదో ఒక రూపంలో గోచరిస్తుంది. ఇలా గణితం సంఖ్యలు, రాసులు, ఆకారాలు, అమరికలు, పరిక్రియలు, దత్తాంశ పట్టికలు, కొలతలు, పొడవు, పరిమాణం, బరువు, కాలం, ద్రవ్యం, సౌష్ఠవం వంటి వివిధ రూపాలలో కనిపిస్తుంది. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. గణితం ఎక్కడ ఏ రూపాలలో కనిపిస్తుందో కింది పట్టికలో పూరించండి. ఇది ప్రదేశం కావచ్చు, స్థలం కావచ్చు, వస్తువు కావచ్చు, సందర్భం కావచ్చు, ఎక్కడ అనేది. ఇది గణిత రూపం. నల్లబల్ల, దీని ఆకారం దీర్ఘచతురస్రం. పాఠశాల గేటు, ఏ విధంగా అమరికలు ఉన్నాయి దాంట్లో. పాలు, పరిమాణం లీటర్లలో. బస్సుల సమయ సూచిక, పట్టిక, కాలము, ప్రమాణాలు, భూమి సర్వే మొదలైనవి. నిత్య జీవితంలో గణిత అవసరం, ప్రాముఖ్యత ఏమిటి? ఇది పాఠశాల గణితంతో ఎలా విభేదిస్తుంది? మనిషిని అత్యున్నత స్థానానికి చేర్చేది గణితం అనడంలో అతిశయోక్తి లేదు. విద్యావంతుడైన, నిరక్షరాస్యుడైన తన జీవితంలో గణితాన్ని ఉపయోగించకుండా ఒక్కరోజు కూడా గడపలేడు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారాలు, కళాకారులు, వృత్తి పనులు చేసుకునేవారు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రతిదినం తమ రోజువారీ కార్యక్రమాలలో గణితాన్ని ఉపయోగించుకుంటారు. పరిశోధనలు, ఉన్నత చదువులలో జ్ఞాన విస్తరణ, వివిధ శాస్త్రాల అధ్యయనానికి, అభివృద్ధికి గణితం అవసరం అవుతుంది. ఇలా సామాన్యుడి నుంచి శాస్త్రజ్ఞుల వరకు వివిధ స్థాయిలలో ఉపయోగపడుతుందన్న వాస్తవం నిర్వివాదాంశం. అందువల్ల గణితానికి సంబంధించిన జ్ఞానం, నైపుణ్యాలు వారి వారి వృత్తుల అవసరాలకు అనుగుణంగా నేర్చుకోవలసిన ప్రాధాన్యత ఉందని వేరుగా చెప్పనవసరం లేదు. అందువల్ల పాఠశాల స్థాయిలో మారుతున్న సమాజం దృష్ట్యా గణితం నేర్చుకోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలాంటి గణిత బోధనాభ్యసనంలో విద్యార్థులలో అంతర్గతంగా ఉన్న వివిధ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి వివిధ గణిత అంశాలను అభ్యసించవలసి ఉంటుంది. అభ్యసనం విద్యార్థులలో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం ఏర్పరుస్తుంది. అందుకే గణిత శాస్త్ర అభ్యసన వల్ల కలిగే విస్తృత ప్రయోజనాలను ఆ విషయానికి ఉన్న విలువల అవగాహన ద్వారా అభినందించవచ్చు. గణిత శాస్త్ర బోధనా విలువలు. విద్యా విలువలు చాలా విస్తృతమైనవి. వాటిని ఒక దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలను రానున్న కాలంలో దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యావేత్తలు నిర్ణయిస్తారు. ఈ విలువలపై ఉపాధ్యాయులు అవగాహన కలిగి ఉంటే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా బోధనాభ్యసన కార్యకలాపాలను సఫలీకృతంగా నిర్వహించగలరు. అయితే ఈ విలువలు ఒక పాఠ్య విషయం బోధించడం వల్లనే సాధించలేం. భాషను బోధించడం వల్ల కొన్ని విలువలు, విజ్ఞాన శాస్త్రం బోధించడం వల్ల కొన్ని విలువలు, సాంఘిక శాస్త్రం బోధించడం వల్ల కొన్ని విలువలు, గణితం బోధించడం వల్ల మరికొన్ని విలువలు సాధించగలుగుతాం. గణిత శాస్త్ర బోధనా విలువలను వివిధ గణిత శాస్త్రజ్ఞులు విశాల దృక్పథంతో వివిధ రకాలుగా వర్గీకరించారు. ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త యంగ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు: గణిత ప్రయోజన విలువ, యుటిలిటేరియన్ వాల్యూ, ఒక ఆలోచన సరళిగా గణితం, మ్యాథమెటిక్స్ యాజ్ ఎ మోడ్ ఆఫ్ థాట్. మూడవది గణితం యొక్క ఇతర విధులు, అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు: అవగాహనలు, అండర్స్టాండింగ్స్, నైపుణ్యాలు, స్కిల్స్, సమస్యలు, పద్ధతులు, ప్రాబ్లమ్స్ అండ్ మెథడ్స్. అభినందనలు, అప్రిషియేషన్స్, దృక్పథాలు, యాటిట్యూడ్స్, అలవాట్లు, హ్యాబిట్స్. బ్లాక్ హారెస్ట్
వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు, దృక్పథాలు యాటిట్యూడ్స్, భావనలు కాన్సెప్ట్స్, సమాచారం ఇన్ఫర్మేషన్. స్కార్లింగ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు, దృక్పథాలు యాటిట్యూడ్స్, భావనలు కాన్సెప్ట్స్, సామర్థ్యాలు ఎబిలిటీస్, సమాచారం ఇన్ఫర్మేషన్. మున్నిక్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు, ప్రయోజన విలువలు యూటిలిటేరియన్ వాల్యూస్, సిద్ధపరిచే విలువలు ప్రిపరేటరీ వాల్యూస్, సాంస్కృతిక విలువలు కల్చరల్ వాల్యూస్, క్రమశిక్షణ విలువలు డిసిప్లినరీ వాల్యూస్. విశాల దృక్పథంతో ఆలోచించిన ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరు కావడానికి 3 విద్యా విలువలే కారణమని చెప్పవచ్చు. జ్ఞానం, నైపుణ్యాలు, మేధా సంబంధిత అలవాట్లు, శక్తి సామర్థ్యాలు, మంచి నడవడి, ఆశయాలు. పై మూడింటిని గణితపరంగా ఆలోచిస్తే జ్ఞానము, నైపుణ్యాలను ప్రయోజన లేదా ప్రయోజనాత్మక విలువగాను, మేధా సంబంధిత అలవాట్లు, శక్తి సామర్థ్యాలను క్రమశిక్షణ విలువగా, మంచి నడవడి, ఆశయాలను సాంస్కృతిక విలువగా పరిగణించవచ్చు. ఈ పూర్వ రంగంలో గణిత బోధన ద్వారా విద్యార్థులలో పెంపొందించే కింది విద్యా విలువల గురించి చర్చిద్దాం. ప్రయోజన విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, కళాత్మక విలువ, సమాచార విలువ, సిద్ధపరిచే విలువ. ప్రయోజన విలువ సకల శాస్త్రాలకి మూలము, ద్వారము లాంటిది గణితం అని బేకన్ అన్నారు. ప్రకృతి అంతా గణితమయం. దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి గణిత అధ్యయనం చేయాల్సిందే. పాలపుంతలు, నక్షత్రాలు, గ్రహాల గమనం, వాటి జీవిత కాలం, మధ్య దూరం, గ్రహణాలు మొదలగున వాటి గురించి అధ్యయనం చేయాలంటే గణితం అవసరం. క్యాలెండరు, గడియారం, చివరకు పంచాంగం కూడా గణితంపై ఆధారపడినదే. వర్షం, ఉష్ణోగ్రత, వాతావరణ అంశాల గురించి తెలుసుకోవాలంటే గణితం కావాల్సిందే. వ్యవసాయం, ఇంజనీరింగ్, నౌకాయానం, రైలు, రోడ్డు, భవనాల నిర్మాణం, విమానయానం, బ్యాంకింగ్ రంగం, ఫార్మా రంగం, సర్వే, కంప్యూటర్ రంగం మొదలగునవి గణితంపైనే ఆధారపడినవి. సమాజంలోని ప్రతి మనిషికి గణిత జ్ఞానం అవసరం. దినసరి కూలి తనకు రావాల్సిన కూలీని లెక్కగట్టుకోవాలి. వ్యాపారి వస్తువులను కొనడం, అమ్మడం, లాభనష్ట శాతాలు, అమ్మకపు పన్ను, వడ్డీ రేటులను లెక్కగట్టుకోవాలి. రైతు తన పొలంలో ఎంత ధాన్యాన్ని పండించారు, మార్కెట్ ధర తనకు గిట్టుబాటు అవుతుందా, లాభ నష్టాలను లెక్కగట్టుకోవాలి. ఉద్యోగి తనకు జీతం ఎంత, జీవిత అవసరాలు, పిల్లల చదువులకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పొదుపు చేయగలడు అని లెక్క చూసుకోవాలి. దర్జీ ఒక వ్యక్తి కొలతలు తీసుకుని ఆ కొలతల ప్రకారమే బట్టను కత్తిరించాలి. గృహిణి తన ఇంటి ఖర్చులకు తగిన విధంగా బడ్జెట్ ను తయారు చేసుకోవాలి. ఇంజనీరు ఒక భవన నిర్మాణ పథకాన్ని తయారు చేస్తే మేస్త్రి ఆ కొలతల ప్రకారమే భవనాన్ని నిర్మించాలి. వైద్యుడు ఒక రోగికి మందులు చీటీ రాసిస్తే రోగి వైద్యుడు సూచించిన మోతాదులో సరైన సమయాల్లోనే మందులు వాడాలి. ఆర్థిక కార్యదర్శులు, ఆర్థిక మంత్రులు తమ రాష్ట్ర దేశ బడ్జెట్ ను తయారు చేసుకోవాలి. ఇలా ప్రతి మనిషి ప్రత్యక్షంగానో పరోక్షంగానో గణితంపై ఆధారపడవలసి ఉంటుంది. అందువల్ల గణితానికి పొట్ట పోషించుకునే విలువ ఉందని చెప్పవచ్చు. మనిషి నిత్య జీవితంలో సంఖ్యలు, వాటి పరిక్రియలు, తూనికలు, కొలతలు, ఆకారాలు, అమరికలు, పట్టికలు మొదలైన రూపంలో గణితాన్ని వినియోగించవలసి ఉంటుంది. బజారులో సరుకులు కొనడం, ప్రయాణం చేయడం, ఆస్తుల కొనుగోలు, అమ్మకాలలో స్థలాల విస్తీర్ణాన్ని బట్టి ధరలను నిర్ణయించడం, జనాభా లెక్కలు, ఎగుమతి దిగుమతులు చేయడం మొదలగున సందర్భాల్లో గణితాన్ని వాడుకోవలసి ఉంటుంది. ఇలా గణిత ప్రయోజన విలువలు అపారమైనవి. ఈ విలువలను విద్యార్థులు గుర్తించాలంటే గణిత భావనలను నిత్య జీవిత సందర్భాలకు అన్వయించి బోధించాల్సి ఉంటుంది. అప్పుడే విద్యార్థులు ప్రేరణ పొంది గణితాన్ని నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. క్రమశిక్షణ విలువ. హేతువాదంతో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని లాక్ అన్నారు. గణితం మానవుని మెదడుకి క్రమశిక్షణలో శిక్షణనిస్తుంది. హేతువాదం ద్వారా గణితం విద్యార్థుల్లో క్రమశిక్షణ విలువను పెంపొందిస్తుంది. ప్రతి వ్యక్తికి, సంఘానికి లేదా దేశానికి ఒక క్రమమైన పద్ధతి అవసరం. ఈ లక్షణాన్ని విద్యార్థులు గణితాభ్యసనం ద్వారా పొందుతారు. అంటే గణితాభ్యసనం వల్ల ఒక వ్యక్తి జీవితంలో క్రమశిక్షణ అలవడుతుంది. గ్రీకులు హేతువాదాన్ని గణితానికి అన్వయించారు. దానివల్ల తార్కిక ఆధారంగా పూర్వపు అంశాల నుంచి కొత్త అంశాలను కనుక్కోవడం జరిగింది. అదే విధంగా గణిత పాఠ్యాంశాలు కూడా ఒక క్రమంలో ఒక అంశం తర్వాత మరొక అంశం నేర్చుకోవడం జరుగుతుంది. అంటే సంకలనం తర్వాత గుణాకారం, వ్యవకలనం తర్వాత భాగాహారం, సామాన్య భిన్నాల తర్వాత దశాంశ భిన్నాలు నేర్చుకుంటాడు. గణిత భావనల అభ్యసనం సరళత నుంచి క్లిష్టతకు ఒక క్రమమైన పద్ధతిలో జరగడం వల్ల విద్యార్థి మెదడుకు క్రమశిక్షణ అలవడుతుంది. అంటే గణిత అభ్యసనంలో అలవడే క్రమం జీవితంలో కూడా అనుసరించబడుతుంది. గణిత సమస్యల సాధనలో దత్తాంశాన్ని విశ్లేషణ చేయడం, సమస్య సాధనకు అనువైన సాధనా మార్గాన్ని ఎన్నుకొని సమస్యను సాధించడం జరుగుతుంది. ఇదే పద్ధతి జీవిత సమస్యల్లో కూడా అలవడుతుంది. గణితంలో సమస్యల విశ్లేషణ చేసే విధానం జీవిత సమస్యల విశ్లేషణలో చోటు చేసుకుంటుంది.
సమస్య సాధనకు సరైన పద్ధతి ఎన్నుకోవడం, ఫలితాలను ఊహించడం, జవాబును సరిచూడడం లాంటి నైపుణ్యాలు విద్యార్థులు గణితాభ్యాసనం ద్వారానే నేర్చుకుంటారు. ఇటువంటి నైపుణ్యాలు జీవిత సమస్యల సాధనలో ఉపయోగపడతాయి. తద్వారా క్రమశిక్షణ విలువలు అభివృద్ధి చెందుతాయి. గణిత భాష సార్వత్రికమైంది. గణితాంశాలు ఎప్పుడు స్పష్టంగా, భావప్రసరణ లోపం లేకుండా అందరికీ ఒకే విధంగా అర్థమయ్యేట్లు వివరించబడతాయి. లేకపోతే గణిత సమస్యను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఈ స్పష్టత గణితాభ్యాసనం చేసిన వ్యక్తి జీవితంలో చోటు చేసుకుని అతని భావ ప్రకటనలో ప్రతిబింబిస్తుంది. గణితాభ్యాసనం ద్వారా విద్యార్థులు అలవడే మరికొన్ని క్రమశిక్షణ విలువల్లో ముఖ్యమైనవి గణనలు చేయడంలో వేగం, ఖచ్చితత్వం. ఇవి అలవర్చుకున్న విద్యార్థి ఖచ్చితమైన హేతువాద ఆలోచనతో వేగంగా నిర్ణయాలు చేయగలడు. గణిత సమస్యల సాధనలో ప్రతి సోపానానికి ఇది వర్తిస్తుంది. యాంత్రికంగా సమస్యలను సాధించడానికి ప్రయత్నించే ప్రతి విద్యార్థి ఫలితాన్ని సాధించలేకపోవచ్చు, కానీ జీవితంలో సఫలం కావడానికి అవసరమయ్యే ఖచ్చితమైన ఆలోచన విధానాన్ని గణితం ద్వారా పొందగలడు. అతని ఆలోచనలు వ్యక్తం చేయడంలో చేసే ప్రతి పనిలో వేగం, ఖచ్చితత్వం ప్రదర్శిస్తాడు. గణితాభ్యసనం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకత అలవాడుతుంది. ఎందుకంటే గణితాభ్యాసనం వల్ల అమూర్తత్వం అభివృద్ధి చెంది సంక్లిష్ట భావనలు, పరిస్థితులను తొందరగా అవగాహన చేసుకుని నిర్ణయాలు తీసుకుంటాడు. అలాగే గణిత సమస్యల సాధనలో విభిన్న విధానాలను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి విభిన్నంగా ఆలోచించే సామర్థ్యం అలవడుతుంది. ఇలా అమూర్త అవగాహన, విభిన్నంగా ఆలోచించడం సృజనాత్మకత అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఒకరోజు ఉపాధ్యాయుడు తనకు ఆఫీస్ పని ఉన్నందున పిల్లలను చాలాసేపు పనిలో నిమగ్నం చేయాలని 100 నుంచి 100 వరకు కూడమన్నాడు. పిల్లలందరూ కూడిక చేయడం ఆరంభించారు. ఒక విద్యార్థి మొదటి 10 సంఖ్యల మొత్తం ఇలా చేశాడు. 1 + 10 ఈ విధంగా రాసుకున్నాడు. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 ఈ విధంగా పటంలో చూపించినట్టుగా ఆరోస్ గీసుకున్నాడు. దీన్ని ఈ విధంగా రాసుకున్నాడు. 1 + 10 2 + 9 3 + 8 4 + 7 5 + 6 అప్పుడు ఏమవుతాయి అంటే 11 2 + 9 11 3 + 8 11 4 + 7 11 5 + 6 11 ఇక్కడ ఎన్ని 11లు ఉన్నాయి? 1 2 3 4 5 5 × 11 = 55. అలాగే 1 నుంచి 100 వరకు గల సంఖ్యల మొత్తం 50 × 101 = 5050. ఆ విద్యార్థి విభిన్నంగా ఆలోచించి ఈ పద్ధతిలో చేశాడు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.